గురువుగారు, మా ఇంట్లో వివాహం కోసం ఎదురు చూస్తున్నామండి. మా పిల్లలకు వివాహం చేయాలని అనుకుంటున్నాం, కానీ కుదరటం లేదండి. ఏ సమస్య, ఇదొక పెద్ద సమస్య అయిపోయింది మాకు. కానీ కళ్యాణం త్వరగా అయ్యేటువంటి మార్గాలు ఏమైనా తెలియచేయగలుగుతారా అని అంటే, వివాహం త్వరగా అవ్వటం లేదనంటే ఆ సమయం వచ్చినప్పుడు ఏది ఆగదు. ఇది అందరికీ తెలుసున్నటువంటి సూత్రమే. కళ్యాణము చేయడం ఒక ఎత్తు అయితే, కళ్యాణ యోగం పొందడం అనేటువంటిది ఒక ఎత్తు. వివాహం అనేటువంటి చేసేస్తారు, అది నిండు నూరేళ్ళు ఉండాలి. అందుకని ఆ సమయం ఆసన్నం అవ్వకుండా మనం తొందరపడిపోయి ఏదో రకంగా కళ్యాణం చేసేయాలని తొందరపడితే జీవితంలో పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. కాబట్టి ఎప్పుడైనా గమనించండి, కళ్యాణ వయసులు వచ్చిన తరువాత కూడా కళ్యాణం అవ్వడం లేదు అని అంటే, అప్పుడు మనం ఏదైనా కానీ విధి కర్మల ద్వారా ఆ యొక్క సమస్యకు పరిష్కార మార్గాన్ని మనం ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఆడపిల్లలకు కళ్యాణం జరగటం లేదండి, ఆలస్యం అయిపోతుందంటే 4 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి కుజదోషంగా పరిగణలో తీసుకుంటారు, రెండోది కాలసర్పదోషంగా పరిగణలో తీసుకుంటారు, మూడోది వంశపారపర్యంగా మన కుటుంబంలో ఎవరికైనా వయసు పైబడిన తర్వాతే వివాహాలు అవుతుంటే అది కూడా వారసత్వంగా వస్తూనే ఉంటుంది. ఇక మూడవది అందచందాలు, ఆస్తులు, ఇతరితరాలు. ఈ 4 కారణాల వల్ల వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. మరి వయసు వచ్చిన వివాహాలు జరగటం లేదంటే చాలా రకరకాలైనటువంటి పరిహారాలు మనం చేస్తూ ఉంటాం. సర్పదోషాలకు చేస్తూ ఉంటాం, కుజదోషాలకు చేస్తుంటాం, దానాలు చేస్తుంటాం, జపాలు చేస్తుంటాం, రకరకాల ప్రయత్నం అయినా కానీ అవ్వటం లేదండి. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా నదీ పరివాహ ప్రాంతంలో వారితో 3 రోజులు నిరాకంఠంగా స్నానమాచరణ చేసిన తర్వాత తడి దుస్తులతో మందార ఆకులను విస్తరాకులుగా కుట్టి దానిపైన బెల్లమును బియ్యమును ఉంచి అలా నీళ్ళల్లో వదిలేపని చెప్పండి. ఈ విధంగా 3 రోజులు నిరాకంఠంగా చేసిన తర్వాత 3వ రోజున గృహములో దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. ఇది ప్రకృతి ధర్మంలో ఉన్నటువంటి శుభకార్య తంత్రంలో చెబుతుంటాం. అందుకని ఈ పరిహారాన్ని ఎవరైతే చక్కగా చేస్తారో వారికి వివాహ గడియలు వెంటనే వస్తాయి. చాలా చక్కటి యోగ ఫలం అనేటువంటిది ఖచ్చితంగా దక్కి తీరుతుంది. కాబట్టి వివాహం అవ్వటం లేదండి అని నిరుత్సాహపడాల్సిన అవసరమూ లేదు. అందుకని భగవంతుడి దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఎన్ని రకాలైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేసి భగవంతుని చేరుకుందామని అనిపించినా ఇక్కడ భగవత్ స్వరూపం ఉండాలి. అందుకని భగవన్నామస్మరణ పలికినప్పుడు, భగవంతుని దర్శనం చేసుకోగలిగినప్పుడు, భగవంతుని యొక్క అవసరం కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనసు నిండా భగవంతుని మీద అమితమైనటువంటి ప్రేమ ఉండాలి. అందుకని ఇప్పటికీ చెబుతుంటాము, తల్లిదండ్రులను అమితంగా ప్రేమించగలిగినటువంటి వారికి భగవంతుని ప్రేమ గురించి పెద్దగా వివరించాల్సిన అవసరం లేదు. అందుకని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఈ చక్కటి పరిష్కారాన్ని 3 రోజులు నిరాకంఠంగా చేయగలిగితే ఖచ్చితమైనటువంటి మంచి సంబంధాలు కుదురుతాయి, చక్కగా వివాహం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.